ఇప్పుడు మనము డైనమిక్గా ప్రాక్టీస్ చేసాం కదా, ఇప్పుడు మనం స్టాటిక్గా ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా నెక్ని సైడ్కి స్ట్రెచ్ చేసుకోండి, హోల్డ్ చేయండి, 5 కౌంట్, 1 2 3 4 5. ఎక్సలెంట్. సేమ్ వేలో సెంటర్కి రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్కి రండి, హోల్డ్ చేయండి, 1 2 3 4 5. సూపర్. సెంటర్కి రండి. మన పొజిషన్ హోల్డ్ చేసినప్పుడు మన బ్రెత్ని హోల్డ్ చేయక్కర్లా, బ్రెత్ అనేది నార్మల్గా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేసుకుంటే చాలు. ఇప్పుడు మనము 2 స్ట్రెచెస్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము 3వ స్ట్రెచ్ని కంప్లీట్ చేద్దాం. దీన్ని టార్టాయిస్ మూమెంట్ అంటారు. ఈ మూమెంట్లో ఏంటంటే నేను ఇప్పుడు సైడ్కి కూర్చుంటున్నాను మీ ఫ్లెక్సిబిలిటీకి చూపిద్దామని. సో ఈ పొజిషన్లో జస్ట్ మీకు అబ్జర్వ్ చేయడం కోసం ఇక్కడ నుంచి చూడండి, మన నెక్ని బాడీ అంతా ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది, నెక్ని ఫార్వర్డ్గా బ్యాక్వర్డ్గా స్ట్రెచ్ చేసుకోవాలి. చూడండి, ఎగ్జలేషన్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్ ఇన్హలేషన్. సూపర్. మెల్లిగా రిలాక్స్ అవ్వండి. ఇలాగా 5 కౌంట్ పాటు ప్రాక్టీస్ చేయండి.